ఆ మూవీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే కట్ చేసేసారు. మళ్ళీ ఆ సీన్స్ యాడ్ చేస్తారని చూస్తున్నాను. మళ్ళీ రేపు వెళ్తాను, మీరు కూడా వెళ్ళండి రేపు. యావరేజ్ అయితే ఏం లేదు, బడ్జెట్లో అయితే చాలా బాగా గ్రాఫిక్స్ అయితే వచ్చింది. చాలా బాగుంది సినిమా, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. సూపర్ సూపర్ బాగుందండి మూవీ, సూపర్ ఉంది మూవీ. రాజా సాబ్ సూపర్ హిట్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుండే, సెకండ్ హాఫ్ కూడా బాగుండే. చాలా కామెడీ ఉన్న సినిమా, చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. హారర్ అంటే అక్కడక్కడ కూడా హారర్ పార్ట్స్ ఇస్తారు. మంచిగా యాక్టింగ్, కామెడియన్స్ అందరిని పెట్టి మంచిగా చేసిండు సినిమా. రేటింగ్ నాకు లాగ్ అయితే కొంచెం అనిపించింది. ఎంత 100%లో 2% లాగ్ అనిపించింది అంతేగాని నాకైతే బాగా నచ్చింది సినిమా. ఒక 9.8 అట్లా ఇస్తాను నేను. గ్రాఫిక్స్ యాక్చువల్లీ బిగినింగ్లో ట్రైలర్లో అంత మంచిగా చూపించలే కానీ థియేటర్లో వస్తే చాలా మంచిగా అనిపించింది నాకు. అంతే. అది అన్ని మూవీస్ చూసిందో చెప్పాలి కదా. బట్ జెన్యున్లీ ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, సో యా ప్రభాస్. యా వై నాట్. మంచిగా నవ్విచ్చాడు కదా అట్లీస్ట్ కాసేపు అయినా. ప్రభాస్ ఉన్న తర్వాత హీరోయిన్స్ ని చూడరు కదా. ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ హార్డ్ కాకుండా ఒకసారి చూడొచ్చు. అంటే నేను చూస్తే సాటిస్ఫై అయినాను, అందరు సాటిస్ఫై కాకపోవచ్చు. కొంచెం సీరియల్ టైప్ ఉంది సినిమా. మారుతి అంటే ప్రభాస్ యూజ్ చేసుకోలేదు అనుకోవచ్చా? అంటే అవన్నీ మనం ఏం చెప్పలేము కానీ, ఎందుకంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మనం ఫస్ట్ డేనే కొంచెం డ్రాగ్ అయింది మూవీ, 3 గంటలు కూర్చోలేము. థ్యాంక్ యూ. నేనేం రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. అన్ని బాగున్నాయి, అన్ని సూపర్. లాగ్ ఏం లేదు, బాగున్నది. బాగా చూపించారు, సినిమా బాగున్నది, చూడవచ్చు. ప్రభాస్ 5 అవుతున్నాడు. అన్ని బాగున్నాయి, సినిమా బాగున్నది. 5 అవుతున్నది, సినిమా బాగున్నది, చూడవచ్చు. బాగున్నా చూస్తే అర్థమైతే బాగున్న సినిమా. లేదు బాగున్న సినిమా, బాగున్న సినిమా 5 అవుతున్నది, చూడవచ్చు. సినిమా బాగుంది, మూవీ బాగున్నా అన్న. లే అన్న బాగున్నది. కావాల్సి చెప్పవచ్చు. సినిమా బాగున్నది, చూడవచ్చు. బాగుంది, ఇందా ఈజీ అవుతుంది అన్న. నిలబెట్టారు, ఛాన్స్ ఇచ్చింది. బాగుంది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ బాగుంది. లాగ్ లేదన్నా, నువ్వు ప్రభాస్ అన్న చూస్తున్నావు, ఇంకా లాగ్ ఏముంటుంది. విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉంది. విఎఫ్ఎక్స్ చూడండి, క్రేజీ అనిపిస్తుంది మూవీ మాత్రం. సీరియల్ టైప్ అయితే ఏం లేదన్నా, ఇప్పుడే చూసి వస్తాం. సీరియల్ టైప్ లేదు, కామెడీ అయితే క్రేజీ ఉంది. వింటేజ్ ప్రభాస్ అన్న చూస్తారు. డాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ, క్లైమాక్స్లో క్రేజీ ఉంటుంది. హారర్ సీన్స్ ఉంటాయి మంచినే, బట్ విఎఫ్ఎక్స్ వేరే ఉంటుంది. మీరు క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ అయితే దంచి పడేసాడు. అది క్రేజీ ఉంటుంది, చూస్తే అర్థం. హారర్ ఉంటుంది, నార్మల్లీ ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ ఫుల్ బాగుంటుంది. హారర్ కూడా చూస్తే అర్థమైపోతుంది మంచిగా. ఎక్స్పెక్ట్ చేసింది వేరే అనుకున్నాము, బట్ రిజల్ట్ అయితే లేదు. మేమంతా ఫ్యాన్స్ అందరం డిసప్పాయింట్ ఉన్నాము. సో మన డార్లింగ్ ప్రభాస్ అన్నారు, బట్ ఆ లెవెల్ అయితే మొత్తం విఎఫ్ఎక్స్ వాడారు, అస్సలు బాగాలేదండి. ఎందుకంటే నిద్ర వస్తలే సినిమాకి వస్తే ఇంట్లో వచ్చి వండుకున్నాను. ఫుల్ డిసప్పాయింట్ బ్రో. సూపర్ ఉంది, బీజం మాత్రం హైలైట్ ఉంది బ్రో. స్క్రీన్ ప్లే సూపర్ ఉంది, హైలైట్ బ్రో అసలు. ఇంకోటి ప్రభాస్ యాక్షన్ రామ్ అంతే. ఇక ఎవడ బ్రో అన్నది, ఎవడో కొంచెం తీసుకోండి ఇక్కడికి. 5 out of 5 బ్రో. ఫ్లాష్ మ్యాన్ బ్రో, అది బాగుందన్న, చాలా బాగుంది, చూడవచ్చు. మంచిగా ఉంది, చాలా బాగుంది, చూడవచ్చు. బాగుందన్న, చాలా బాగుంది. సూపర్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. యావరేజ్ మరి అనుకున్నంత లేదు కానీ యావరేజ్ బాగానే ఉంది. చాలా బాగుంది, బెటర్. మ్యూజిక్ బాగుంది, కొత్తగా ఉంది. ప్రభాస్ కొత్త మంచిగా కామెడీగా ఉంది. మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. అట్లాంటి ఆర్ఆర్ మూవీ సినిమా ముందే ప్రభాస్ తీసింది, హైలైట్ ఉన్నాయి. మొత్తం మూవీ మొత్తం కామెడీ, మొత్తం అన్ని యాక్షన్ మూవీ అంతా చాలా బాగుంది. ఇట్లాంటి సినిమా మళ్ళీ ఇంకొకరికి ఏ హీరోకి సూట్ అవ్వదు.
డైలాగ్స్ గానీ ఆ సాంగ్స్ గానీ మొత్తం సంక్రాంతికి దద్దరిల్లిపోతుంది మొత్తం బాక్స్ ఆఫీస్. బాగున్నాడు. మా ప్రభాస్ అన్న చేయడం బాగోపోవడం ఏముండదు. బాహుబలి తర్వాత ఇది బాగుంది. మంది మన ప్రభాస్ అన్నదే. రాజులకే రాజు జై ప్రభాస్. బాడీ కట్స్ చూస్తే ఏ హీరో పనికిరాడు. ఇక నిజం చెప్పాలంటే ఈ మూవీలో ఎక్కువ జోక్స్ ఉన్నాయి. జోక్స్ నవ్వి వస్తారు మీరు. ఇక ఎట్లా అంటే బాడీ ఫిట్ కట్స్ ఏకదమ్ ఉన్నాయి. బీజిఎం అయితే ఏకదమ్ పెట్టిండు. సాంగ్ బాగున్నాయి. అయితే ఒక నిమిషం. అయితే ఇక్కడ ఈ మూవీలో ఒక హీరోకి ముగ్గురు అమ్మాయిలు. ఆ ముగ్గురు అమ్మాయిలు మా హీరోని ఇష్టపడ్డారు. మా హీరో ఇష్టపడలే. ఈ ముగ్గురు ఇష్టపడ్డారంటే మా హీరో రేంజ్ ఏందో మీరు అందరు తెలుసుకోవాలి. జై ప్రభాస్. తొడగొట్టి చెప్తున్నాం బ్లాక్ బస్టర్. చెప్పినోడు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, ముగ్గురు హీరోయిన్లు పెద్దగా ఏం వాడుకోలేదు. మాకు చూసుకున్నామంటే చాలు. మాకు మేము అనుకున్నది మాకు హీరోయిన్లు మాకు అవసరం లే. మా దేవుడు మాకు కావాలా. మా దేవుడు మాకు కావాలా. వేరే లెవెల్ సినిమా చూస్తుంటే నాయనమ్మ ఎమోషన్ ఇట్లా ఎంటికలు లేస్తున్నాయి. ఇట్లా నాయనమ్మ ఎమోషన్. మా అన్నకి ఎమోషన్ పెట్టకండి నాయన. మా అన్న ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం, మేము ఏడవలేకపోతున్నాం. మాత్రమే చూడండి. అప్పుడే కిక్. పేపర్ లేకపోతే సినిమా పక్క. పేపర్లు ఉండాలా, షర్ట్లు ఎగరాలా, అప్పుడే సినిమా కిక్ వస్తుంది. అన్న అదిరిపోయింది సినిమా. ఒక రేంజ్. రాజా సాబ్ అంతే. బాగుంది. డైలాగ్ బాగుంది. ఏందిరా మీ గోల్ ఆ పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా రాక్షసుని దద్దరిల్లిపోతుంది బాక్స్ ఆఫీస్ మొత్తం. నిలబెట్టుకున్నాడు. ఆ ముసలితో ఫైట్ చేసిన సీన్ చాలా బాగుంది. ముసలితో సినిమా మస్తుంది. సినిమా సూపర్ హిట్ అన్న. సూపర్ హిట్.